మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సార్ మేడం ఆయన సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆయన సమస్య ఏంటో అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్తే మేడం. నాకు డిసెంబర్ 2022లో మ్యారేజ్ అయింది. నాకు ఈ 3 yearsలో మా లైఫ్ స్టైల్ అంతా చాలా బాగుంది. అంతా జస్ట్ భార్యాభర్తల మధ్య జస్ట్ వచ్చే చిన్న చిన్న అటువంటివి తప్పితే పెద్ద గొడవలు అట్లాంటివి అయితే ఏం లేదనమాట. చాలా బాగుండేది మా రిలేషన్. కానీ ఇప్పుడు నాకు వచ్చిన సమస్య ఏంటంటే, నాకు రీసెంట్గా జస్ట్ 2025 December 17th హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. అంటే టెస్ట్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? నాకు మామూలుగా నేను వర్క్ చేస్తుంటాను కదా, ఎక్కువ కూర్చొని ఉంటాను అనమాట. కొంచెం బాగా జాబ్ స్ట్రెస్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది నాకు. కూర్చోవడం వల్ల నాకు కొంచెం ఈ ఫెస్టులా అంటారు కదా, ఫెస్టులా అది అటాక్ అయింది అనమాట. కొంచెం పెయిన్గా వస్తుంది అనేసరికి కొంచెం లోకల్లో చూపించుకున్నాను. మామూలుగా నేను వర్క్ చేసే ప్లేస్లో చూపించుకున్నాను. వాళ్ళైతే ఇన్ఫెక్షన్ అయింది, ఖచ్చితంగా సర్జరీ చేయాలని చెప్పారనమాట. అప్పటికే నాకు ఒక పాప కూడా ఉంది మేడం. చెప్పడం 2025 October 1st డెలివరీ అయింది మా వైఫ్కి. పాప డెలివరీ అయిన తర్వాత నుంచి అమ్మాయి 6 months మెటర్నిటీ లీవ్లో వెళ్ళిపోయింది. మేమిద్దరం తను వర్క్ చేసే ప్లేస్లో ఉంటాం. వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే మేము మా ఊరి మీదుగానే వెళ్ళాలి. లాస్ట్ ఇయర్ మీ వైఫ్ కి డెలివరీ అయింది కాబట్టి పాప పుట్టింది. అప్పుడు మెడికల్ టెస్ట్ లో తనకైతే ఏమీ లేదనే వచ్చి ఉంటది కదా? అవును మేడం. అప్పుడు టెస్ట్ చేశారు, అప్పుడు నాకు కూడా చేశారు మేడం. మీకేమి? నాకు కూడా లేదనే వచ్చింది. అప్పటి నుంచి తను వాళ్ళ పుట్టింట్లోనే ఉంటుంది 6 months. ఇప్పటికి దగ్గర దగ్గర 5 months దాటింది. ఏది మీకు తెలిసి? డెలివరీ అయిన తర్వాత నుంచి తన అక్టోబర్ పుట్టింట్లోనే 1st ఉంటుంది. డెలివరీ అయింది కాబట్టి అప్పటి నుంచి అక్కడే ఉంది. ఇంకా మెటర్నిటీ లీవ్ పెట్టుకొని వాళ్ళ పుట్టింట్లోనే ఉంటుంది. ప్రతి ఎవ్రీ సెకండ్ సండే నేను వెళ్ళేసి వస్తాను, చూసేస్తాను. బాగుండేది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అన్నయ్య ఉండేవాడు. అన్నయ్యకి కూడా మ్యారేజ్ అయింది, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. అతనితో నాకు కూడా చాలా మంచి బాండింగ్ ఉండేది. మేము చాలా బాగా మాట్లాడుకుంటాం అనమాట. ఎగ్జాక్ట్గా ఈ పాజిటివ్ అయితే ఎప్పుడైతే వచ్చిందో 17th ఆ పాజిటివ్ వచ్చినప్పుడు తనకి మామూలుగా ప్రెగ్నెన్సీ రాకపోతే మేము హాస్పిటల్లో చూపించుకొని మందులు యూజ్ చేస్తున్నాం. ఒకసారి మిస్క్యారేజ్ అయింది మేడం. అంతకుముందు ఒకసారి మిస్క్యారేజ్ అయింది. తర్వాత నుంచి ఇంకా మందులు యూజ్ చేస్తున్నాం. సక్సెస్ వచ్చింది, బాగానే అయింది. సో ఫస్ట్ వైరల్ స్క్రీన్ టెస్ట్, బ్లడ్ వైరల్ స్క్రీన్ టెస్ట్ ఎప్పుడు అయింది మీకు? ఇది December 17th 2025 అంతకుముందు అవ్వలేదు? అంతకుముందు నాకు టెస్ట్ అవ్వలేదు. సో అదే ఇది ఫిస్టులా సర్జరీ, కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ ఫిస్టులా సర్జరీ కాబట్టి జనరల్గా సర్జికల్ ప్రొఫైల్లో మొత్తం అన్ని టెస్టులు చేపించేటటువంటి విధంగా ఇక్కడ వైరల్ స్క్రీన్ అనేది జరిగింది. కానీ అంతకుముందు ఎప్పుడూ కూడా మీ 31 years ఆఫ్ మీ జీవితంలో ఎప్పుడు కూడా వైరల్ స్క్రీన్ జరగలేదు సార్. సో ఫస్ట్ టైం హెచ్ఐవి టెస్ట్ మీకు మొన్న డిసెంబర్లో జరిగింది, అప్పుడే పాజిటివ్ వచ్చింది. అవును సార్. మరి మీ వైఫ్ పాజిటివ్ కాదా? పాజిటివ్ వచ్చిన తర్వాత స్పౌజ్ కూడా టెస్ట్ చేయాలని పిలిపించారు సార్. వాళ్ళకి పిలిపిస్తే తనకు నెగిటివ్ వచ్చింది సార్. తనకి ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మీరు కలవకపోవడమే మంచిదని డాక్టర్ చెప్పారని మేము ఫిజికల్గా కలవలేదు. దాదాపు నాకు పాజిటివ్ వచ్చినప్పటి నుంచి బ్యాక్ చూసుకుంటే ఒక 1 year వరకు మేము మీట్ అవ్వలేదు. ఫిజికల్గా కూడా మీట్ అవ్వలేదు. అంటే మీరు ఎప్పుడు పాజిటివ్ అయ్యి ఉంటారని మీరు ఎలా గెస్ చేస్తున్నారు? టెస్ట్ చేసుకున్నప్పుడు నేను చేసిన తప్పే అది, నేను చెప్తాను సార్. అది కూడా నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళాను సార్. అక్కడ వాళ్ళు టెస్ట్ చేసి చెప్పారు. ఆ రోజు నైట్ నేను అంటే లోకల్లో ఫస్ట్ చూపించాను, కానీ బెటర్ ట్రీట్మెంట్ కోసం అక్కడికి వెళ్ళాను. అమ్మాయి వాళ్ళ ఓన్ బ్రదరు అతని వైఫ్తోనే ఉంటారు. ఇంటికి వెళ్ళాను, అతను నేను కలిసే వెళ్ళాము హాస్పిటల్కి కూడా. డాక్టర్ పాజిటివ్ వచ్చినప్పుడు కూడా నాకు ఒకటికే చెప్తాను, మీ వాళ్ళకి చెప్పను అని కూడా చెప్పాడు. సరేలే మన వాళ్ళే కదా, నన్ను ఖచ్చితంగా వీళ్ళు వదిలి వెళ్ళరు, మనకు చాలా మంచి బాండింగ్ ఉందని నేను అతనితో కూడా చెప్పమని చెప్పాను. డాక్టర్ కూడా చెప్పాడు. ఎవరికి? మా బామర్దికి చెప్పాడు, ఇట్లా అతనికి పాజిటివ్ వచ్చిందని వచ్చాడు. ఆ రోజు మేము ఇక్కడ మీకు ట్రీట్ చేయము ఫిస్టులో, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే అని ఆ డాక్టర్ చెప్పాడు. రిమ్స్కి వెళ్ళాను. ఆ రోజు మార్నింగ్ నేను ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు. మళ్ళీ పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో నా వల్లని ఇంకా నేను రిమ్స్కి వెళ్ళాను, టెస్ట్కి వెళ్ళాను. అక్కడ టెస్ట్ చేశారు, 3 టెస్టులు చేస్తే నాకు పాజిటివ్ వచ్చేసింది, కన్ఫర్మ్ అయిపోయింది. అక్కడే ఫిష్లో సర్జరీ కూడా చేయించుకుందామని అక్కడ డాక్టర్స్తో కాంటాక్ట్ అవుదామని వెళ్ళాను అనమాట. కానీ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కదా, ఎక్కువ హెవీ క్రౌడ్ ఉన్నారు పేషెంట్స్, బాగా లేట్ అయిపోతుంది. అక్కడ డాక్టర్స్ కౌన్సిలర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చిన రోజు నేను ఇంకా ఆ రోజు మొత్తం ఏడుస్తూనే ఉన్నా. ఏడుస్తుంటే వాళ్ళు కొంచెం ధైర్యం చెప్పారు. ఇక్కడ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? నాకు తెలుసు మేడం, నేనే చేశాను. ఫిష్లాకి అక్కడ సర్జరీ అవ్వట్లేదు, వాళ్ళు ఇంకొక హాస్పిటల్ ఒకటి చూపించారు. ఇట్లా పాజిటివ్ వచ్చినా కూడా వాళ్ళు అక్కడ ట్రీట్ చేస్తారు, మీరు వెళ్ళి అక్కడ ట్రీట్ చేయించుకోండి అని అంటే అక్కడికి వెళ్ళాము. 1 week మొత్తం హాస్పిటల్లోనే ఉన్నాం. సర్జరీ చేయించుకున్నాను అక్కడ. ఫిష్లాకి సంబంధించి దాని వరకు ట్రీట్మెంట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసాను. నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. అమ్మాయి వాళ్ళ పుట్టింట్లో ఉంది, నేను మా ఇంటికి వచ్చేసాను. మా ఓన్ ఫ్యామిలీకి వచ్చేసాను. స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేశారు. ART ఇచ్చారు సార్. ఆ రోజు నుంచి ART
యూజ్ చేయడం మొదలు పెట్టేసాను సార్. వచ్చింది సార్ 1 month వరకు బాగానే ఉంది సార్. జస్ట్ December 17 పాజిటివ్ వచ్చింది కదా, January 25 వరకు బాగానే మీ ఉంది. బామ్మర్దికి ఆ రోజే తెలుసు, మీ వైఫ్ కి ఎప్పుడు తెలుసు? 2 days తర్వాత చెప్పాను. చెప్పారు. చెప్పాను మేడం. అంతే. మీరు Just చెప్పినా కూడా ఒక 1 చెప్పారు. month బానే ఉంది. నేనే చెప్పాను సార్. వాళ్ళు చెప్తామన్నారు, ఎందుకు నా భార్యకి నేనే చెప్పుకుంటా అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింట్లో ఉంది కదా, అక్కడ నుంచి పిలిపించి ఇక్కడ చెప్పాను మేడం. ఒక 1 day గ్యాప్ ఇచ్చి, అంటే ఇంటికాడ ఉన్నప్పుడు తెలిస్తే వాళ్ళ తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడతారని తెలిసి 1 month తర్వాత ఏమైంది? 1 month బానే ఉన్నారు మీ పాజిటివ్ తెలిసిన తర్వాత. నెక్స్ట్ ఏమైంది? 1 month తర్వాత వాళ్ళ అమ్మాయి వాళ్ళ బ్రదరు వాళ్ళ అమ్మ మా ఇంటికి వచ్చారు మేడం. ఇంటికి వచ్చేసి ఇంక అమ్మాయిని ఇంటికి మీ దగ్గరికి పంపించడం కుదరదు, డైవర్స్ ఇచ్చేసేస్తామని చెప్పేశారు. ఇంకా ఆ రోజు నాకు గుండె పగిలిపోయింది. ఇంకా అసలుకి ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. ఇలా వచ్చాక మీ ఆవిడ ఏం అడగలేదండి ఎందుకు వచ్చింది ఏంటి? అడిగారు మేడం. ఆ రోజు టెస్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు అడిగాను. నాకు భయం వేసింది, అసలు ఏం చెప్పాలని తెలియక ఏదో ఇట్లా హాస్పిటల్ దగ్గర ఎట్లా వెళ్తుంటే ఇంజెక్షన్ కూర్చుకున్నాను. నేనే అబద్ధం చెప్పాను. అదైతే నేనే అబద్ధం చెప్పాను. తర్వాత ఏం నిజం చెప్పాలో తెలిసిందా తెలియక. ఆవిడకి? ఉం? తర్వాత నిజం ఇప్పటికీ ఎవరికి ఎవరికీ తెలియదు. తెలియదు. నాకు ఒక్కడికే మీరు ఈ తెలుసు మేడం. స్టేజ్ మీద నిజం రివీల్ చేయాలనుకుంటున్నారా? ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. సూపర్, నిజం చెప్పండి. చెప్పకపోతే ఇంకా అమ్మాయిని పంపించడం కుదరదు అని చెప్పేసి వాళ్ళు జస్ట్ మా అమ్మ వాళ్ళు కూడా బాగా ఏడ్చారు. సరేలే దానికి ఏదో ఒకటి చేద్దాము, ఎందుకు అట్లా చేయడం అని బతిమలాడాం మేము. వాళ్ళు వినలేదు, వెంబటే వెళ్ళిపోయారు. 1/2 hour ఉండి చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ రోజు నేను చాలాసార్లు కాల్ చేశాను అమ్మాయికి, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఒక్కసారి ఇంకా తనే ఒకసారి కాల్ చేసింది, 1 hour మాట్లాడింది నాతోటి. వస్తాననే చెప్తుంది. అప్పటికి ఈ 1 month గ్యాప్లో మేము చాటింగ్ చేసుకుంటున్నాం, కాల్స్ మాట్లాడుతున్నాం, అంత బాగానే ఉంటుంది, నువ్వేం ఏడవద్దు, మనం పాపను బాగా చూసుకుందాము, అంత బాగానే మాట్లాడుకుంటున్నాం. అటు 25th రోజున ఒక్కరోజు కాల్ మాట్లాడింది, వస్తాననే చెప్తుంది నాకు. మరి మీ అన్న వాళ్ళు ఏంది ఇట్లా అంటున్నారు, డైవర్స్ అని అంటుందంటే అయితే వాళ్ళతోటే మాట్లాడుకో అని చెప్పి కాల్ కట్ చేసేసింది. ఇంకా ఆ రోజు నుంచి నా పూర్తి కాంటాక్ట్ కట్ చేసేసారు. నా మెసేజ్కి రిప్లై లేదు, బ్లాక్ చేయలేదు సార్, రిప్లై లేదు. రిప్లై లేదు. 1.5 month అయింది. 1.5 ఈ month 1.5 అయింది. month లో మీరు పెద్ద మనుషులు పంపించడం కానీ ఏమైనా చేశారా? అంటే కాల్స్ చేపించాం మేడం. మా బాబాయ్ ఉన్నాడు, మాకు కొంచెం బాగా తెలిసిందండి? మీ సైడ్ వాళ్ళకి ఏంటి కారణం అన్నది తెలిసిందా? కారణం ఎవ్వరికి తెలియదు సార్ ఇప్పటి వరకు. మరి ఎందుకు వెళ్ళిపోయిందని అనుకుంటున్నారు అమ్మాయి? ఇప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళ చేత కాల్స్ చేయించినప్పుడు అడుగుతారు కదా, ఏంట్రా సమస్య అని మిమ్మల్ని అడుగుతారు కదా. అడుగుతున్నా సార్. అదే ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు అయితే నన్ను ఇప్పటికీ నీకు ఎలా వచ్చిందని ఒక చిన్న క్వశ్చన్ కూడా అడగలేదు సార్. నన్ను నా మీద నమ్మకం ఎలా వచ్చిందని వదిలేసండి, ఇది ఉందని తెలుసు. తెలుసు సార్, మా ఫ్యామిలీకి తెలుసు. పెద్దవాళ్ళకి చెప్తే బాధపడతారని నేను వద్దులే చెప్పొద్దని చెప్పాను, కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వినలేదు. మా ఫ్యామిలీకి వాళ్ళే చెప్పారు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా వాళ్ళే చెప్పుకున్నారు. మీ వైఫ్ ఒక్కదానికే హెచ్ఐవి ఉంది అనేది ఒకటి, రెండోది కారణం ఏమొచ్చి ఇంజెక్షన్ ద్వారా వచ్చింది అనేది కారణం. ఒక అబద్ధపు కారణం ఆ అమ్మాయికి ఒక్కటే చెప్పారు. చెప్పాను సార్. అది మిగతా కూడా వాళ్ళు ఎవరు కూడా నమ్మలేదు. కారణం అడగలేదు, మీరు చెప్పలేదు. మా సైడ్ వాళ్ళు ఎవ్వరు అడగలేదు సార్ కారణం. అట్లీస్ట్ ఎలా వచ్చిందని ఒక చిన్న కారణం కూడా నన్ను ఎవ్వరు అడగలేదు మా సైడ్ వాళ్ళు. 25th తర్వాత నుంచి ఒక 3-4 times నాకు రిప్లై ఇచ్చింది, వాట్సాప్లో మెసేజ్ రిప్లై ఇచ్చింది. నీకు అసలు ఫస్ట్ ఎలా వచ్చిందో చెప్పు. ఇంకా అదే టార్చర్, ఓన్లీ ఒక్క క్వశ్చన్ మాత్రమే మాట్లాడిద్ది నాతోటి. ఇంకా అదొక్కటైనా మనం వేరే ఇంకేదన్నా మిగతా జీవితం గురించి ఆలోచన చేద్దామంటే అస్సలు మాట్లాడదు. ఎలా వచ్చిందంటే సరే అని ఇంకొక అబద్ధం కూడా చెప్పాను సార్. మళ్ళీ ఇట్లా హైదరాబాద్ ఇట్లా వచ్చాను ఫ్రెండ్స్తో పాటు, పబ్కి అట్లా పోయాను, ఆడ ఏదో ఇంజక్షన్ చేయించుకున్నాను, అదొక అబద్ధం మళ్ళీ చెప్పాను మేడం. పబ్లో ఇంజెక్షన్ ఏదో చెప్పాను సార్. అట్లాగా నాకు ఇంకేం తెలియలేదు, ఎట్లా ఏం చెప్పాలన్నది ఏం తెలియలేదు. అట్లా చెప్పాను. ఆ అమ్మాయి ఆ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి మా ఫ్యామిలీకి ఫోన్ చేపించి గోల పెట్టేస్తారు. డ్రగ్స్ వాడేసాడు, ఇంజక్షన్ మా వాళ్ళతో గోల చేస్తారు. నాకు అప్పుడు అర్థమైంది, వీళ్ళకి నిజం తెలిస్తే ఖచ్చితంగా నన్ను గోల పెట్టేస్తారు, అంతా పెంట చేసేస్తారని. ఇంకా నేను ఒరిజినల్ విషయం ఎవరికి తెలియదు మేడం. అది వచ్చిందని మాత్రం మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఏంటో చెప్పండి. సస్పెన్స్ అలాగే క్యారీ అవుట్ చేస్తున్నారు. ఉంది మేడం. నేను వేరే వాళ్ళతో మీట్ అయ్యాను మేడం. అంటే ఎక్కడో వెళ్ళారని అర్థం అవుతుంది. అది అంటే కూడా ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్స్ ఉన్న వ్యక్తులుగా, లేకపోతే నీ ఫ్రెండ్ ఎవరన్నా ఉంది మేడం. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయా, ఇట్లా ఏవో MSME ఉంటాయి. మేడం. అమ్మా? MSME. ఎందుకు అనిపించింది మీకు? చెప్తాను మేడం. నాకు ఎంత అపురూపమైన శ్రీరామచంద్రుల్లా మాట్లాడుతున్నారు. అరే ఇట్లాంటి మంచి వ్యక్తికి ఏంటి ఇట్లా యాక్ట్ ఆఫ్ గాడ్ ఎంత దారుణంగా ఉంటుందా? సరే ఏదో మిస్టేక్ చేశారా, ఇట్లా ఒక అబ్నార్మల్ గా మీకు ఎందుకు అనిపించింది? ఖచ్చితంగా చెప్తాను మేడం. కొంచెం నా లైఫ్ స్టైల్ గురించి కొంచెం బ్రీఫ్ గా చెప్తాను మేడం. అలాగే. ఓకేనా? నాకు ఐ థింక్ 6-7 ఏళ్ళు ఉన్నప్పుడు అనుకుంటా మేడం, మా ఇంటికి పక్కలో ఒక బ్రదర్ వరుస అవుతాడు. అతను ఫస్ట్ మేడం నా మీద అంటే ఇట్లాంటి ప్రయత్నం చేశాడు మేడం. అట్లా దాదాపు 1 year అట్లాగా చేశాడు. నాకు అసలుకి ఇట్లా నాకెందుకు ఇట్లా అవ్వాలని నేను చాలా సార్లు ఫీల్ అయ్యాను. నాకు అసలు ఇట్లాంటి ఫీలింగ్ ఎందుకు రావాలి అని. ఏం చేస్తున్నారు? లేదు మేడం, తర్వాత ఇంకా ఉంది కాదు కదా. మేడం. తర్వాత
7 ఇయర్స్ తర్వాత ఇంకా ఒక 10th క్లాస్ అట్లా చదివేటప్పుడు మేడం మా ఇంటి పక్కలో రెంట్కి మా ఊర్లో ఒక కాలేజ్ ఉండేది మేడం. అక్కడ కాలేజ్ చదివే పిల్లలు అక్కడ రెంట్కి తీసుకున్నారు మేడం. అక్కడ కూడా మళ్ళీ ఇంకొక అబ్బాయి దాదాపు 4 ఇయర్స్ మా ఊర్లోనే చదివాడు. ఆ 4 ఇయర్స్లో దాదాపు వీలైనన్ని సార్లు వాళ్ళే అలవాటు చేశారు అని. వెంకట్ గారు, ఇవన్నీ అబ్యూజా లేదంటే ఇంటర్ కోర్సా? ఖచ్చితంగా అబ్యూజ్ సార్. ఫస్ట్ టైం మాత్రం ఆ 2 మాత్రం నేను చేసుకునే అయితే కాదు సార్, ఖచ్చితంగా చెప్పగలను. నాకు తెలిసి ఆ వయసులో నీకు నువ్వేం చేస్తావు? అట్లా జరిగితే సార్ ఒక్కసారి 2 సార్లు మూడోసారికి ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎలా ఉన్నారు బాడీ అంతా తెలిసిపోద్ది. ఆడపిల్లలు ఎంతో మీరు అంతే. అంత పవర్స్ లేదు మేడం, జస్ట్ నార్మల్. మీరు కూడా కోఆపరేట్ చేసుకుంటూ వచ్చారా? సరే ఒకసారి 2 సార్లు, మూడోసారి కన్నా మీరు ఖండించాలి కదా ఇదేంటి చండాలం అని. అతనితోటి ఇంకా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేశాను 1 మేడం. year ఫస్ట్ అన్నారు సార్. అతనితోటి ఫస్ట్ అతనితో 1 year అంటే రోజు కాదు మేడం, అంటే అతను ఎప్పుడైనా ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు 20 times అయినా అన్ని సార్లు కూడా లేదు మేడం, జస్ట్ ఒక 5-6 times అంతే మేడం, అంతే. అట్లయినా కానీ అది మీకు ఇష్టం లేని ఒక అప్పుడు పని. ఫస్ట్ టైం అయితే నాకు 7-8 ఏళ్ళు సార్ అంతే. అతని ఏజ్ ఎంత అండి? అతని ఏజ్ ఒక 16-17 అట్లా ఉంటాయి సార్. సరే, తర్వాత ఏమైంది? ఆ two తర్వాత times ఇంకా వదిలేసేయండి. 10th తర్వాత ఇంటర్మీడియట్ అట్లా చదువుతున్నప్పుడు మళ్ళీ రెండోసారి సార్ ఇది ఇంకొకటి. అతనికి ఏజ్ ఉంటది 23 అట్లా ఉంటది. వీళ్ళందరికీ మీరే అట్లా తెలుస్తున్నారు. అదే మనం రూమ్ లో ఉంటారు కదా, ఇంకా మేము పక్క పక్కనే పడుకుంటాము. ఇప్పుడున్న రెండో అతను అయితే అతను ఫస్ట్ అతనిది ఎట్లా అనేది అయితే నేను చెప్పలేను మేడం. ఈ third అతను వ్యక్తి నాకైతే ఎవరు? బ్రదర్ వర్సే అవుతాడు ఫస్ట్ అతను అయితే మేడం. థర్డ్ వ్యక్తి ఎవరు? థర్డ్ వ్యక్తి ఇంకా రెండోసారి నుంచి ఇంకా నేను అలవాటు పడిపోయా మేడం దానికి. అట్లా డేటింగ్ యాప్స్ ఉంటాయని ఒకరు చెప్పడం వల్ల ఇంకా డేటింగ్ యాప్స్లో స్టార్ట్ చేస్తాను. ఇంకా దాంట్లో చాటింగ్స్ చేసుకుంటూ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా నాకేం ఉండవు, జస్ట్ అట్లా చాటింగ్స్. heterosexual ఆ అండి? సార్ అట్లా అని నేను పూర్తిగా ఎంఎస్ఎంఈ కాదు సార్, ఖచ్చితంగా నాకు నేను వైఫ్ని చేసుకున్నా కదా, మళ్ళీ మా ఇద్దరికి మధ్యలో అట్లాంటి ఎటువంటి ప్రాబ్లం లేదు సార్. మళ్ళీ మా ఇద్దరి మధ్యలో ప్రెగ్నెన్సీ అందుకే రాలేదా? మీకు లే- interest లేదు మేడం. లేకపోవడం, ఏదో నామకే నేను వాస్తే. టెస్టులు కూడా చేయించాను మేడం, నాలో ఎటువంటి ప్రాబ్లం లేదు మేడం. తనలోనే కొంచెం తను కూడా జాబ్ చేస్తుంది కదా, కొంచెం అలాంటిదని So, డాక్టర్స్ సో మీరు కూడా చెప్పారు మేడం. బైసెక్సువల్. క్వశ్చన్ అవును దాకండి. మీరు ఎల్జిబిటిక్యూవా? లేదు సార్, అంటే ఎల్జిబిటిక్యూలో బై వస్తుందంటే ఇంకా Bi అదే ఆ సార్. మీరు? అవును సార్. బైసెక్సువల్. అవును సార్. ఏది ఎక్కువ రేషియో ఉంది? హోమో హెట్రో? ఆ, చెప్పేసి ఖచ్చితంగా సార్. నేను చెప్పే ఒక్క విషయం కూడా అబద్ధం అయితే నేను ఖచ్చితంగా మీరు ఏది చెప్పినా వింటాను. వాళ్ళ సైడ్ ఏదైతే మిమ్మల్ని ఖచ్చితంగా అనండి సరే. మీరు మాట వరుసకి హెట్రోసెక్షువల్ ఏమో, మీరు ప్రిడామినెంట్లీ హోమోసెక్షువల్ ఏమో అన్నది నా అనుమానం. ఖచ్చితంగా అదే నిజం సార్. మరి అదే అది నేను మళ్ళీ ఇప్పటి వరకు నా వైఫ్ని తప్పితే నేను ఏ ఒక్క ఆడదాన్ని కూడా టచ్ కూడా చేయలేదు ఇప్పటి వరకు, అది మాత్రం గ్యారెంటీ. ఏమండి, మీరు ఆడవాళ్ళని టచ్ చేస్తే అసలు ఇక్కడ వరకు రారు మీరు. అంటే నేను ఎందుకు ఇట్లా ఆడవాళ్ళు shift టచ్ అయ్యానంటే అయిపోవడం వల్ల మీరు అప్పట్లో- వచ్చారు ఇక్కడికి. అప్పట్లో ఎట్లా ఉండేదంటే కొంచెం ఆడవాళ్ళ మీద ఎట్లా ఏమన్నా జరిగినప్పుడు కొంచెం వాళ్ళని ఎక్కువ కొడతారు అనే ఒక భయం ఉండేది అనమాట. అబ్బాయిలతో అయితే పెద్ద ఏముండదు, ఎవరికి తెలియదు అనే ఒక థాట్ కూడా అప్పట్లో ఉండేది మేడం. తర్వాత నుంచి ఇంకా నేను అలవాటు పడడం స్టార్ట్ చేశాను. మీకు ఎట్లా అయితే మొలెస్టేషన్ జరిగిందో మీరు అలా ఎవరినైనా చేశారా? లేదు ఈ మేడం, time అస్సలు period? లేదు మేడం. నేను ఒకటే చెప్తున్నా మేడం, నాకు ఈ వీక్నెస్ ఉందనే కానీ నేను ఎవరిని ఫోర్స్ చేయను, వాళ్ళు నన్ను ఫోర్స్ చేయలేదు. ఖచ్చితంగా ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ 22 నుంచి 32 వరకు మీరు యూఆర్ ఫ్రీక్వెంట్లీ విజిటింగ్ పీపుల్ కదా? చాలా తక్కువ సార్, ఇయర్లో 2-3 times అంతే సార్, అంతే. ఎవరు అందరూ ప్రొఫెషనల్స్? అంటే ఆ యాప్ లో వస్తుంటారు సార్ వాళ్ళు. ఇంకా సోర్స్ అర్థమైందా మీకు ఇప్పటికైనా? అర్థమైంది ఎవరు ఈ సార్ నాకు. మొత్తంలో ఎవరు కారణం అన్నది మీకు అర్థమైందా? తెలియదు సార్, ఎవరి నుంచి వచ్చింది అనేది మాత్రం తెలియదు. ఈ 4 years లో ప్యారలల్ గా ఇంట్లో వైఫ్ ని పెట్టుకుని బయట ఈ కార్యక్రమాల్ని ఎంత ఫ్రీక్వెంట్ గా నడిపించేవారు? ఈ 3 years లో ఒక 4-5 members అంతే సార్. 4-5 members. మీరు తప్పుగా అనుకోకండి, మీరంటే నాకు చాలా జాలేస్తుంది, బాధ ఉంది. యూ పుట్ యువర్ వైఫ్ ఇన్ సచ్ ఏ రిస్క్ తెలుసా? అవును సార్, నాకు ఒక నిజంగా ప్రాణంతో అసలు ఆడారు తెలుసా మీరు? మీ బిడ్డ ప్రాణంతో, మీ భార్య ప్రాణంతో మీరు ఆడారు. మీ అలవాట్ల గురించి, అది అలవాటు అని నేను అన్న కానీ అది వ్యక్తిత్వం, అది మీ యొక్క ఆలోచన, అది మీ క్రేవింగ్ అనుకోండి, అది మీ డిజైర్. నేను రైట్ హ్యాండ్తో రాస్తే మీరు లెఫ్ట్ హ్యాండ్తో రాస్తారు. నేను ఎప్పుడు అలాగే అంటూ ఉంటాను. నేను ఎల్జిబిటిక్యూస్ చాలా సపోర్ట్, నేను చాలా ఫైట్స్ చేస్తూ ఉంటాను వాళ్ళ గురించి. కానీ ఈ ఒక్క ఏరియా మాత్రము ఐ థింక్ యూ షుడ్ థింక్. మీరు ఇది అని తెలిసినప్పుడు ద బిగ్ క్వశ్చన్ నా, మీరు ఇది అని తెలిసినప్పుడు ఎందుకు సార్ పెళ్లి చేసుకున్నారు మీరు? సార్ ఖచ్చితంగా నీ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేశాను సార్, మీరు అడుగుతారని కూడా. అదే నిజంగా నాకైతే దీనికైతే నిజంగా సమాధానం చెప్పలేను మేడం, ఎందుకంటే Society ఇంట్లో వాళ్ళ కోసమా, ప్రెషర్ ఇంట్లో బాగా వాళ్ళ ఎక్కువైంది కోసమా? మేడం. ఇంట్లో ప్రెషర్ బాగా ఎక్కువైంది పెళ్లి చేసుకోవడం. ఎందుకంటే ముఖ్యంగా నాకు జాబ్ వచ్చింది, జాబ్ వచ్చినప్పుడు ఎందుకు ఇన్ని రోజులు అసలు వెయిట్ చేయడం. నేనే ఇంకా 2-3 years వాయిదా వేసుకుంటా వచ్చాను, లేదంటే 25-26 చేసేసేవాళ్ళు మ్యారేజ్. ఈ ఇంటర్ కోర్సులు అన్నీ కూడా వెంకట్ గారు విత్ ప్రొటెక్షనా
వితౌట్ ప్రొటెక్షన్ 50-50 సార్ ఛాన్సెస్. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే సార్, నేను యూజ్ చేయమనే చెప్పాను, వాళ్ళు మీరు మధ్యలో చెప్పారు. చేసేటప్పుడు తీసేసి అట్లా సార్ కూడా మ్యారేజ్ చేయడం తర్వాత అంటుంటారు మీరు సార్. కంట్రోల్ చేసుకోలేకపోయారా? యాప్లు ఎత్తికి మరి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అవును మేడం. అంటే ఎక్కువగా నేను సింగిల్ గా ఉన్నప్పుడే నాకు ఎక్కువ ఈ థాట్స్ వస్తాయి మేడం. సింగిల్ గా కొంచెం ఉంటే single గా ఇట్లాంటి ఉన్నప్పుడే థాట్స్ వస్తున్నాయి. వస్తాయా? ఇప్పటికి కూడా మీ నేను ఫ్రెండ్స్ కి single- తెలుసా? ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, ఎవ్వరికి తెలియదు. తెలియదు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళతో తెలియదు. ఎప్పుడు మీరు ఇట్లా బిహేవ్ చేయలేదా? అస్సలు లేదు వాళ్ళ మేడం. గుండెలు పగిలిపోతాయి తెలుసా? మా ఫ్రెండ్ అసలు ఇట్లా మమ్మల్ని ఏ ఉద్దేశంతో టచ్ చేశాడు, ఏ ఉద్దేశంతో నడుము చుట్టూ పట్టుకున్నాడు బైక్ తోలేటప్పుడు. నేను అస్సలు బ్యాడ్ టచ్ అస్సలు చేయను మేడం. చేయలేదా? అస్సలు చేయను మేడం. నేను చెప్తున్నాను మేడం, ఈ యొక్క అబ్యూస్ వీక్నెస్ చేశారనో కాకుండా మేడం ఆ. అన్నట్టుగా మీరు అబ్యూస్ చేశారనో, లేదంటే మిమ్మల్ని అబ్యూస్ చేసినటువంటి వాళ్ళకి మీరు అబ్యూస్ చేశారని మేము అనట్లేదు. మీ యొక్క డిజైర్స్ ఎవరైనా కూడా దీని సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు, అదేం బుద్ధి నీ బుద్ధి ఏం అయిపోయింది అలా అంటారేమో కానీ దాన్ని ఎవ్వరు కూడా ఈ వేదిక మీద ఖండించట్లేదు. అలా ఖండిస్తే కనుక ఈ ప్రేక్షకుల్లో ఉండేటటువంటి చాలా వాళ్ళు దీన్ని ఇంకో విధంగా చూస్తారు. బట్ ద ఓన్లీ నేరం దట్ యూ హ్యావ్ డన్ ఆర్ ద క్రైమ్ దట్ యూ హ్యావ్ డన్ ఇస్ యూ పుట్ యువర్ వైఫ్ అట్ రిస్క్. ఇదేమి కుడి చేత్తో, ఇందాక నేను అన్నాను కదా, కుడి చేత్తో రాసేవాడు ఎడం చేత్తో మాట్లాడిన సార్, నేను నిన్నటి వరకు హోమోసెక్షువల్, రేపటి నుంచి నేను హెట్రోసెక్షువల్ సార్, మా భార్యకి న్యాయం చేస్తాను. మీరు 15 సంవత్సరాల పాటు హోమోసెక్షువాలిటీలో జర్నీ చేశారు. మీరు ఎలా అండి పోస్ట్ మ్యారేజ్ మారిపోతుంది? బహుశా మీ తల్లిదండ్రులకి తెలిసేమో కదా ఇది పెళ్ళయ్యాక మారుతుంది ఈ తత్వం అని చెప్పి చేసి ఉంటారేమో అన్నది నా డౌట్. మా తల్లిదండ్రులకి ఏం ఎవరికి తెలియదు తెలీదా సార్. మీ ఫ్యామిలీలో? ఎవ్వరికి తెలియదు సార్. ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. ఖచ్చితంగా నేను చెప్పగలను. హెచ్ఐవి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కి ఇద్దరికి మీ మాత్రమే ధైర్యం చెప్పాను ఏంటి సార్ మేడం. ఇక్కడ దాకా వచ్చి నేను ఎంత అదే ఓపెన్ చెప్తున్నాను గా మేడం. నేను చెప్తున్నారు. నిజంగా ఇక్కడ సూపర్, దాకా నేను మమ్మల్ని వచ్చానంటే నమ్మి నేను వచ్చినందుకు చెప్తాను. సూపర్. ఎందుకంటే నేను మీ షోస్ చాలా బాగా ఫాలో అవుతాను మేడం. సార్. ముగ్గురు నేను రెగ్యులర్ గా చూస్తుంటాను. ఖచ్చితంగా నాకు ఇదే చివరి ఆప్షన్ మేడం. ఇంకా వాళ్ళు ఏం ఇంకా ఎక్స్పెక్ట్ ఏమంటారు? చేసి వచ్చారు ఇక్కడికి? అన్ని నిజం చెప్తాను చెప్పారు. మేడం. మేబీ మీరు కోర్టు ముందు కూడా ఎంత ఓపెన్ అప్ అవుతారని నేను అనుకోవట్లే. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ మా దగ్గర? ఏమంటే ఈ ఒక్క విషయం కొంచెం పక్కన పెట్టి ఇంకొక అంటే ఆలోచన చేద్దాం అంటే, నిజంగా వీడంత మంచోడు లేదురా అనే క్యారెక్టర్ నాది మేడం. 100% నేను. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయించుకోండి. ఒక్క విషయంలో అయినా సరే వీడు నెగిటివ్ అని తెలిస్తే నేనే వదిలేసి వెళ్ళిపోతాను మేడం. బ్యాంకులో అదే. కానీ బ్యాంక్ బయట కానీ ఎక్కడైనా ఎక్కడైనా కానీ మేడం ఖచ్చితంగా అట్లాంటి ఆ చిన్న హోప్ తోటే నేను అంటే మీ వైఫ్ ని పిల్లల్ని మీతో కలపాలా? అదే దానికోసం వచ్చారు. దానికోసం. సో ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ వెంకట గారు, ఫిబ్రవరిలో మీ వైఫ్తో మీరు చాటింగ్ చేసినప్పుడు ఆవిడ గుచ్చి అడిగినప్పుడు ఆ. నిజం చెప్పేశారా? చెప్పలేదు సార్. పబ్లో ఇంజెక్షన్ స్టోరీ నమ్మిందా ఆవిడ? నమ్మలేదు సార్. ఇప్పుడు ఏ విషయం చెప్పినా నమ్మేటట్టుగా లేరు. ఓన్లీ ఇట్లాంటిది ఒక రకంగా వచ్చిందని చెప్తేనే నమ్మే స్టేజ్కి వచ్చేసి సార్. నేను ఇప్పుడు ఏ విషయం చెప్పినా నమ్మరు. మై ఓన్ డౌట్ ఇస్ ఆవిడకి కొద్ది గొప్ప వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు, ఈ విషయం తెలిసేమో అన్నది నా డౌట్. లేదు సార్, ఎవ్వరికి తెలియదు. లేదంటే ఖచ్చితంగా 99% మంది ఈ డ్రగ్స్ వాళ్ళు నమ్మేస్తారు. అంటే లేడీస్ అని అనుకుంటున్నారు వాళ్ళు అట్లాగా. లేడీస్ కి అంటే చూసే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ రోజే ఈ సిమిలర్ కేసెస్ 8 to 10 కేసెస్ చేశాను. టోటల్ నా ఈ రోజు కేసు లోడ్ 70. 8 to 10 ఓన్లీ సెక్షువాలిటీ ఎల్బిటిక్యూ సంబంధించినటువంటి కేసెస్ ఒక 8 చేశారు. వైఫ్ అమాయకులు అని మీరు అనుకోకండి. అందులో ఆవిడ కమ్యూనిటీ హెల్త్ సర్వీసెస్, కమ్యూనిటీ మెడికల్ సర్వీసెస్ అంటే కనుక అవును. సహజ సిద్ధంగా ఇటువంటి వాటి మీద నాకున్న అవగాహన కంటే ఎక్కువ అవగాహన ఉంటుంది మేడం. ఉంది మేడం. ఆవిడ చాలా అవును, నాలెడ్జబుల్. ఉంది. వీళ్ళ వైఫ్, నేను చెప్తున్నాను వినండి, నాకు స్టోరీ అంత అర్థమైంది. ఇతను చెప్పే కాకమ్మ కబుర్ల వాళ్ళు ఈక్వల్ టు డాక్టర్ మేడం. ఆ కమ్యూనిటీ మెడికల్ హెల్త్ నర్సెస్ అంటే ఏంటంటే ఈ డెంగ్యూ, మలేరియా ఇలాంటి దోమలు ఇవన్నిటికి వెళ్ళి రేబీస్ ఇలాంటి వాటికి వ్యాక్సినేషన్ చేయటము చాలా కష్టపడతారు. ఆవిడకి ఊరికే 40,000 జీతం ఎవరండి? ఇది కాంట్రాక్ట్ లేబర్. ఆవిడకి 40,000 జీతం వస్తుందంటే ఆవిడ. సో ఆవిడ ఏంటంటే ఈ 4 years జర్నీలో గురువు గారి యొక్క తత్వం ఆవిడకి అర్థమైపోయింది. మీ బాడీ లాంగ్వేజ్ కానీ, మీ నేచర్ కానీ, మీరు మాట్లాడే తీరు కానీ, మీరు ఫ్రీక్వెన్సీ అట్ విచ్ యూఆర్ విజిటింగ్ హర్ ఆన్ ద బెడ్ మీదకి మీరు వచ్చే ఫ్రీక్వెన్సీ కానీ ఆవిడకి తెలుసు. సో ఈ 2 చుక్కలు కలిపింది ఆవిడ అంతే. 2 చుక్కలు కలిపింది అంతే ఆవిడ. ఒకటి హెచ్ఐవి పాజిటివ్, రెండోది నా దగ్గర ఫ్రీక్వెంట్గా రావట్లేదు. ఏమొస్తుందండి కంక్లూజన్? మనం చిన్నప్పుడు చేస్తాం చూడండి, మీరు లెక్కల మాస్టర్, మీకు తెలియదు ఏముంది బ్యాంకులో. ఫైనల్గా మీకు వచ్చేటటువంటి డినామినేటర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది వచ్చేలే. ఆవిడకి ఈరోజు చెప్పక్కర్లే మనం ఫోన్ చేసామని, నీకు తెలుసా మీ ఆయన ఏ కారణం చేత ఇదన్నీ అని చెప్పక్కర్లేదు. ఇట్స్ ఎ లాజికల్ రీజన్, దట్స్ క్వైట్ ఆబ్వియస్. జెన్యున్ గా చక్కగా ఇక్కడి వరకు వచ్చి అన్ని చెప్పారు. ఇప్పుడు ఫోన్ చేసి కలవమంటే ఆవిడ కలుస్తుందన్న నమ్మకం మీకు ఉందండి? అంటే ఇంకొక విషయం ఏంటంటే మేడం, మా రిలేషన్ బట్టి నేనేమనుకుంటున్నా అంటే మా ఇద్దరి మధ్యలో చాలా మంచి రిలేషన్, అస్సలు వదిలిపెట్టి పోదు అని నా గట్టి నమ్మకం. అంటే వాళ్ళ అమ్మ నాన్నోళ్ళే తన మనసు మార్చేశారు మేడం. అది నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ 1 month గ్యాప్ లో కూడా తను చాలా బాగా మాట్లాడింది నాతోటి. వెంకట్ గారు, ఏ తల్లి తండ్రి నీ భర్తకి ఇలా ఉన్నా పర్వాలేదు, నీ భర్త అటువంటి వ్యక్తిత్వం, అటువంటి మగతనం అనేటటువంటి వ్యక్తి అయినా పర్లేదు, నువ్వు వెళ్ళి కాపురం చేయమ్మా
అని ఎంతమంది తల్లిదండ్రులు మాట్లాడతారు. మీ రిలేషన్షిప్ ఎంత నేనేమంటున్నానంటే దయచేసి వాళ్ళ అమ్మ నాన్న నేర్పించారు అనే మాట మీరు అంటాం నాకు సబబుగా అనిపించలేదు. ఇది ఆ అమ్మాయి వ్యక్తిత్వపరమైనటువంటి ఒక చదువుకుని కమ్యూనిటీ మెడికల్ సర్వీసెస్ చేసేటటువంటి ఒక వ్యక్తిత్వ నిర్ణయం. నెల రోజుల పాటు ఇది తెలిసిన తర్వాత నెల రోజులు మాట్లాడిందంటే ఏ ఆడపిల్ల అయినా ఒక బిడ్డ కన్నా తర్వాత ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, ఈరోజు వెంకటతో పాటు నేను ప్రయాణం చేస్తే అంటే కొలమానం అనేది ఒక నెల రోజులు చేయదండి గురుగారు. ఇప్పటికీ తనకి నేనంటే ఇష్టం అని నాకు గట్టి నమ్మకం ఉంది సార్. ఒకవేళ ఇంత చెప్పినా కూడా ఒకవేళ మీ ద్వారా కూడా తనతో ఇంటరాక్ట్ అయ్యి ఇదంతా విషయం కాకపోతే ఈ విషయం చెప్తే ఒప్పుకోదని నా నమ్మకం సార్. ఈ విషయాన్ని ఇట్లా కాకుండా ఒక అబద్ధం ఆడి కాపురం నిలబెట్టి మీ బేబీని చూసారు? చూసాను సార్. డెలివరీ అయిన తర్వాత వరుస 3 months నేను ఎవ్రీ 2 weeks ఒకసారి నేను వెళ్ళొస్తుండే పాప సార్. ఇప్పుడు నేను ఇంత బాధపడ్డం ఎందుకంటే పాప తల్లి లేని పెళ్ళి అయిపోతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే పాపని జస్ట్ 1 year మాత్రమే చూసుకుంటారు, పాపని ఇచ్చేస్తే తనకి ఇంకో మ్యారేజ్ చూసేస్తున్నారు. ఆల్రెడీ ఆ ట్రయల్ స్టార్ట్ చేసేసారు. అది అర్థమైపోయింది నాకు. జస్ట్ వచ్చిన పాజిటివ్లో 1 monthలోనే ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారంటే ఆల్రెడీ వాళ్ళ వదిన ఉన్నారు సార్. వాళ్ళ ఫ్యామిలీ సైడ్ చాలా ఎక్కువ మంది బంధువులు ఉన్నారు వాళ్ళకి. అమ్మాయి వాళ్ళ అన్న వదిన ఉంటుంది కదా, వాళ్ళ సైడ్ చాలా పెద్ద ఫ్యామిలీ. అది ఒక ఊర్లో దాదాపు హాఫ్ మొత్తం వాళ్ళే ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలో చాలా మంది ఉంటారు. వాళ్ళల్లో ఎవరైనా అట్లా మ్యారేజ్ చూస్తున్నారేమో అని మేము అనుకుంటున్నాం సార్. ఇదైతే కన్ఫర్మేషన్ కాదు, నేను అనుకుంటున్నాను. మ్యారేజ్ మాత్రం చూస్తున్నారని మాత్రం కన్ఫర్మేషన్ ఉంది మేడం.